నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అత్యంత ఘోరమైన అవమానకరమైన ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే ఇక 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో ఆ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన 5 ఏళ్ల పాలన వైభోగాన్ని చూసి ఇక దయచేయండి అని మర్యాద కూడా లేకుండా చెప్పారు కుల మత వర్గ ప్రాంతీయ భేదాలు లేకుండా రాష్ట్రం మొత్తం ఒకే విధమైన తీర్పు ఇచ్చింది ఆ తీర్పు సారాంశం అధికారానికే కాదు కనీసం విపక్షంగా కూడా ఉండేందుకు వైసీపీని అంగీకరించం అన్నది ఇక ఇంతటి ఘోర ఓటమి తర్వాత కూడా వైసీపీ తమకు 39% మంది ప్రజలు మద్దతుగా ఉన్నారంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు కళ్ళు మూచి తెరిచేసరికి 5 ఏళ్లు పూర్తయిపోతాయి మళ్ళీ మనదే అధికారం అంటే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంకా జనాలను తమ పార్టీ నేతలను కేడర్ను నమ్మించడానికే చూస్తున్నారు ఇక ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు పక్కచూపులు చూస్తున్నారు పార్టీ నుంచి వైదొలగాలనే అవకాశం కోసం చూస్తున్నారు ఈ విషయాన్ని దాపరికం లేకుండా బాహాటంగానే చెప్పేస్తున్నారు అయినా జగన్ మాత్రం 40% మంది మద్దతు ఉందన్న భ్రమంలో బతికేస్తున్నారు ఆ భ్రమలన్నీ పటాపంచలైపోయేలా షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలా లేదా అన్న విషయంపైనే జరిగాయని జనం జగన్ను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించి చంద్రబాబుకు పట్టం కట్టారని షర్మిల చెప్పారు ఇక వైసీపీకి వచ్చిన 39% ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీవేనని అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో అవి వైసీపీకి పడ్డాయని వివరించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్దు అనుకున్న వారు మాత్రమే జగన్ కు ఓటేశారు తప్ప వాళ్ళెవ్వరూ జగన్ ను నమ్మడం లేదని విశ్వసించడం లేదని షర్మిల అన్నారు ఇక ఇటీవల ఎన్నికల్లో జగన్ పార్టీకి ఓటేసిన వాళ్ళంతా కాంగ్రెస్ నుంచి అటువైపు వెళ్ళిన వాళ్ళంతా మా వాళ్లను మేము రాబట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఇక జగన్ పార్టీకి ఓటేసిన 39% మంది కాంగ్రెస్ వారేనని ఆమె తెలిపారు అది మా ఓటు బ్యాంక్ 2029లో ఆ విషయం అందరికీ అర్థమవుతుందని చెప్పారు అంటూ షర్మిల వివరించారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి